ఎండుకలు ముందర దిక్కున్న తర్వాత ఊరు సొరకాయ ఎత్తుకొచ్చేస్తున్నావు కదరా ఈ రోజు ఏం చేద్దామని సొరకాయ భలే చెప్తున్నావు సొరకాయ ఊరు పడ్డావు అనుకో రూమ్ లో ఎవరు కూడా లేదు ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్ తీసుకోపోయాను సరేనా జాగ్రత్తగా చేసుకున్నాను జై సొరకాయ బాబా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నందా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే సొరకాయ కూర చేద్దామని రెడీ అయిపోయాను. చాలా రోజుల తర్వాత సొరకాయ కూర అయితే తింటాను. చిన్న స్టోరీ అయితే చెప్తాను. నేనైతే 2018 నుంచి 2021 వరకు డిప్లొమా అయితే డాక్టర్ వైఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కుప్పంలో అయితే చేశాను. అక్కడ నేనున్న హాస్టల్ అయితే డే బై డే సొరకాయ పెట్టి నాకైతే విరక్తి పుట్టించేసి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అవుతుంది. నేనైతే నైట్ మార్కెట్కి వెళ్ళిన సొరకాయ కనబడితే ఎందుకో తినాలనిపిస్తుంది తీసుకొచ్చి చేస్తా ఉన్నాను. ఇదే టైంలో మా అమ్మ అయితే కాల్ చేసి ఏం చేస్తాను అంటే కూర చేస్తాను ఏం కూర అంటే సొరకాయ అనేది ఇంట్లో చేస్తే మాత్రం నా మీద బహుబో అని పడుతుంది ఎప్పుడు ఎడుతున్నారా అన్నది. నేనైతే చిన్న జలకిచ్చానమ్మా ఇంట్లో ఉంటే కొంచెం చేదుగా ఉంటుందిలేమో బయట వస్తే తీగ ఉంటుందని చెప్పాను. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకుని సొరకాయ అయితే పక్కన అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కూడా కొన్ని తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ కుక్కర్ కింద అయితే గ్యాస్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఫస్ట్ సొరకాయ అయితే వేసాను అనమాట. ఫస్ట్ తర్వాత 2 కప్పులు మినపప్పు కదా కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. దాని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఎర్రగడ్డ టమాటా అన్నీ వేసి దాంట్లో అయితే వేస్తున్నాను కుక్కర్ గిన్నెలో. తర్వాత ఫైనల్గా చూస్తే పచ్చిమిర్చి కూడా వేసి మన తర్వాత నానబెట్టుకుని మినపప్పు కూడా కందిపప్పు కూడా దాంట్లో అయితే వేసాను. నెక్స్ట్ చింతపండు కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ గట్టితో బాగా కలిపేసి కుక్కర్కి మూత అయితే పెట్టేసి ఎప్పుడెప్పుడు విజిల్ వస్తుందని చూస్తే విజిల్ అయితే అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఓపెన్ చేసేసి ఈ విధంగా నీట్గా అయితే బాగా అయిపోయింది. మా సైడ్ దీని అయితే ముద్దగా ఉంటుంది, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయబాకండి బాగుంటుంది వీడియో కామెడీగా మాట్లాడతాను. బాగా స్మాష్ చేసిన తర్వాత చూస్తే మనకైతే బజ్జీ అయితే రెడీ అయిపోయింది. దీన్నే సొరకాయ పప్పు బజ్జీ అంటారు అనమాట. నెక్స్ట్ దీన్ని సపరేట్గా తీసుకొని ప్యాన్లో పెట్టి మళ్ళీ నూనె అయితే పోయేసి కొంచెం ఆవలు అయితే వేసాను. మన దగ్గర కరేపాకు దీని తింటే ఎంటుకలు రావంటాయి అబ్బియా తినండి అబ్బియా అయినా కూడా రాలిపోతుంది తిన్నా కానీ. అండ్ మొత్తం చేసిన తర్వాత మనం తీసుకుని స్మాష్ చేసుకున్న దాని అయితే తిరగబాత అయితే పెట్టేసాం. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఎంతమందికి సొరకాయ కూర అంటే ఇష్టం లేదో కామెంట్ అయితే చేయండి. మీరు చేస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. అయితే పక్కగా అయితే తీసేసాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా బాయ్ మీకు ఒకటి తెలిసి నా ఇంకోటి చెప్తాను చూడండి. నా వీడియో కానీ సబ్స్క్రైబ్ చేయకపోయినా చూసి వీడి మీద ఒట్టేస్తాం.